వైష్ణవ పతివ్రతలు కనబడుతున్నారు. మగాడు అనేటటువంటి వాడు దుర్మార్గుడు అనేటటువంటిది మనం సమాజంలో ఫిక్స్ చేసింది. కానీ జెండర్ కాదు, దుర్మార్గం ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. అది బయటపడే అవకాశం వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది అన్నటువంటిది మానసిక నిపుణులు చెప్పేది. ఇప్పుడు అదే కనబడుతుంది. విచ్చలవిడి స్వేచ్ఛ పెరిగినటువంటి సందర్భంలో కట్టుకున్న భర్త కిడ్నీ నమ్మిచ్చి ప్రియుడితో పారిపోయిన ఒక మహిళ అయితే కన్న బిడ్డల్ని చితక బాధిస్తూ లవ్వర్తో కలిసి సాగుతున్నటువంటి మహిళలకు సంబంధించిన 2-3 ఉదంతాలు చూసాం. ఇప్పుడు కొత్తది ఏంటంటే ఇంటి నమ్మేసి లవ్వర్తో చెక్కేసినటువంటి భార్యకి సంబంధించినటువంటి ఉదంతం ఇది. ఇంటి నమ్మి భార్య ప్రియుడితో వెళ్ళిపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంగతి తమిళనాడులో చోటు చేసుకుంది. తను ఆత్మహత్య చేసుకునే ముందు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కన్యాకుమారి జిల్లా విల్లుకురికి చెందినటువంటి బెంజమిన్ 47 ఏళ్ళు, సునీత 45 ఏళ్ళు. వాళ్ళకి 2006లో పెళ్ళైంది, పిల్లలు లేరు. బెంజమిన్ సౌదీ అరేబియాలో ఉంటూ భవన నిర్మాణ పనులు చేసేవాడు. సునీత సొంతూరులో ఉండేది. భార్య ఇష్టం మేరకు తన పూర్వీకుల ఇంటిని బెంజమిన్ అమ్మారు.